పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యతిరేకులపై స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది. పెగాసస్ పై విచారణ సందర్భంగా ఈ న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. దాదాపు 4 ఏళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ ను కలిగి ఉండడం తప్పు లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే అది ఎలా, ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది మాట్లాడుతూ పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తుందా లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ దేశం స్పైవేర్ ను పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనక అందులో ఏ తప్పు లేదని, దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే కనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తామని పేర్కొంది. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరుకోకూడదని, అయితే సామాన్య పౌరుల గోప్యతకు తాము తప్పకుండా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసునని, మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ పెగాసస్ స్పైవేర్ ను అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్ ను ఎన్ఎస్ఓ పలు ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తూ ఉంటుంది. అయితే ఈ పెగాసస్ ను ఉపయోగించి పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథను ప్రచురించింది. భారత్ నుంచి 30 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది.